సో హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనము అమెజాన్ వెబ్ సర్వీసెస్లో పబ్లిక్ ఐపీ అడ్రస్కి అండ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్కి డిఫరెన్సెస్ చూద్దాము. ఓకే, ఫస్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తున్నానండి. ఇక్కడ సో పబ్లిక్ ఐపీ అడ్రస్ is reachable from the internet. Okay, public IP address అనేది it can be reachable from the internet. Okay, and ఈ ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సో ఫ్రమ్ ద పూల్ ఆఫ్ ఐపీ అడ్రస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో పూల్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ నుంచి మనకు పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అసైన్డ్ టు, ఇది ఎక్కడ ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ మనం ఎక్కడ అసైన్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ అసైన్డ్ టు యువర్ ఇన్స్టెన్సెస్ అన్నమాట. మన ఇన్స్టెన్సెస్కి మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ని అసైన్ చేయొచ్చు. మనం అసైన్ చేయం, బై డిఫాల్ట్గా అసైన్ అయిపోతుంది అది. అండ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ యువర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి అసోసియేటెడ్ అయి ఉండదు అనమాట. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? ఓకేనా, సో పూల్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ నుంచి మనకు వస్తుంది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ త్రో ద నెట్ ఆర్ నెట్వర్క్ అడ్రస్. సో ట్రాన్స్లేషన్, your public IP address is mapped. Okay, so your public IP address is mapped to the primary private IP address. Okay, so మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ప్రైమరీ ఐపీ అడ్రస్కి మ్యాప్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకొని చూడండి ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఇక్కడ. సో యు యూజ్ యువర్ పబ్లిక్ ఐపీ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్. ఎందుకు పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని మనం కమ్యూనికేషన్ చేయొచ్చు బిట్వీన్ యువర్ ఇన్స్టెన్సెస్. ఓకేనా, అండ్ ఫర్ ద ఇంటర్నెట్ కమ్యూనికేషన్. ఓకే, అండ్ చూడండి, ఎవ్రీ ఇన్స్టెన్సెస్ దట్ గెట్ ఏ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆల్సో గెట్ అన్ ఎక్స్టర్నల్ డిఎన్ఎస్ హోస్టింగ్. ప్రతి ఒక్క ఇన్స్టెన్సెస్కి మనం క్రియేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఇన్స్టెన్సెస్కి ఓకేనా, సో ఏమవుతుంది అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. అదేవిధంగా మనకు పబ్లిక్ డిఎన్ఎస్ ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది. ఓకే, సో every instances that get public IP also gets on external DNS host name. Okay, and fifth point is public IP cannot be manual associated or deassociated from your instances. మన మాన్యువల్ గా అటాచ్ చేయలేము, డిటాచ్ చేయలేము పబ్లిక్ ఐపీ అడ్రస్. దేనికి? ఇన్స్టెన్సెస్కి అన్నమాట. అందుకోసమే సో పబ్లిక్ ఐపీ కెనాట్ బి మాన్యువలీ అసోసియేటెడ్ ఆర్ డిఅసోసియేటెడ్ ఫ్రమ్ యువర్ ఇన్స్టెన్సెస్ నుంచి మనం మాన్యువల్గా దాన్ని డిటాచ్ చేయలేము, అటాచ్ చేయలేము పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకేనా,
సో అందుకోసమే మనం పబ్లిక్ IP అడ్రస్ ఎప్పుడు వస్తుందండి ఇక్కడ వన్స్ ఇఫ్ యూ క్రియేట్ సో యూ విల్ గెట్ ద పబ్లిక్ IP అడ్రస్ ఓకేనా. సో ఐ విల్ షో ద ప్రాక్టికల్ హౌ వీ కెన్ గెట్ ద పబ్లిక్ IP అడ్రస్ ఓకే. సో లెట్స్ సీ ఫస్ట్ మీరు అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి లాగిన్ అవ్వండి ఇక్కడ. సారీ ఫస్ట్ వీ హ్యావ్ టు లాగిన్ విత్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కాబట్టి console.aws.amazon.com చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ AWS మేనేజ్మెంట్ కన్సోల్తో లాగిన్ అయినా. నేను EC2 ఉంది కదండి ఇక్కడ. సో లేదంటే సర్వీసెస్లోకి వెళ్ళిపోయి EC2 తీసుకోండి ఇక్కడ. సో తీసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ చూడండి ఇక్కడ. సో వీ హ్యావ్ ఆప్షన్ ఈజ్ దేర్ ఏముంది ఇక్కడ అండి ఇక్కడ. సో లాంచ్ ఇన్స్టెన్సెస్. సో ఫ్రీ టైర్ అమెజాన్ లైనక్స్ తీసుకున్నాను. సో దెన్ డైరెక్ట్లీ రివ్యూ అండ్ లాంచ్. ఎస్ లాంచ్ చేయమంటావా. ఎస్ నేను ఫ్రీ డిపెండ్గా నా దగ్గర పెంపైల్ ఉంది మధు. లాంచ్ ఇన్స్టెన్సెస్ ఒకసారి లాంచ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ. సో స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఆమ్ రైట్. సో వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ లాంచ్డ్ ప్రాపర్లీ సో వీ విల్ గెట్ రన్నింగ్ స్టేట్ ఓకేనా. సో మనం ఒక 1 minute వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ రన్నింగ్ స్టేట్ వచ్చిందండి ఇక్కడ. బిఫోర్ వీ హ్యావ్ ఏ పెండింగ్ ఆమ్ రైట్. ఇప్పుడు రన్నింగ్ వచ్చిందనమాట. సో రైట్ నేను ఒక నేమ్ పెట్టుకుంటాను ఇక్కడ. సో వెబ్ సర్వర్ అని చెప్పి నేను ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను. చూడండి ఇక్కడ. సో మీరు ఎప్పుడైతే దీన్ని స్టార్ట్ చేసినారో ఓకే. సో మీకు పబ్లిక్ నేను చెప్పిన ఏమని చెప్పినా మీకు ఇక్కడ. సో వీ విల్ గెట్ పబ్లిక్ IP అడ్రస్ ఫ్రమ్ పూల్ ఆఫ్ పబ్లిక్ అడ్రసెస్. సో మనకు పబ్లిక్ IP అడ్రస్ వచ్చింది అనమాట ఇక్కడ. am I right? So this is your public IP address. Okay. So next, as well as we will get public DNS IP address. Am I right? So we will get public DNS IP address. Once if we create instances, we will get public IP address as well as we will get public DNS. Okay. So right. Okay. ఇప్పుడు మీరు దీనికి ప్రైవేట్ IP అడ్రస్ కూడా వస్తుందండి ఇక్కడ. సో we will get private IP address is also. Am I right? So you can check it. This is the private IP address. So this is the private IP address. Okay. అదే నేను చెప్పిన ఇక్కడ ఏం చెప్పాను. సో we will get the public IP address from the pool of public IP addresses. This is assigned to your instances. మన instances కి అసైన్ అయింది ఇక్కడ. ఓకేనా. ఇన్స్టెన్సెస్ కి అసైన్ అయింది. am I right? సో అండ్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ యువర్ AWS అకౌంట్. AWS అకౌంట్ అక్కడ అసోసియేటెడ్ లేదనమాట. ఓన్లీ ఇన్స్టెన్సెస్కే ఓకేనా. సో అసైన్ అయ్యింది. అండ్ సో యువర్ పబ్లిక్ IP అడ్రస్ ఈజ్ మ్యాప్డ్ టు ప్రైమరీ ప్రైవేట్ IP అడ్రస్. సో మనం కనెక్ట్ అయితే చూడండి ఇక్కడ. సో కనెక్షన్స్లోకి వెళ్ళిపోయి సో మనం కనెక్ట్ అయినట్లయితేనా సో కనెక్షన్ తీసుకొని ఒక గిట్ బ్యాష్ తీసుకున్న తర్వాత సో మీకు డౌన్లోడ్స్లో వచ్చేసరికి పెంపైల్ ఉందనుకుంటున్నాను నేను ఇక్కడ. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో మీరు రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఇవ్వండి ఇక్కడ. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడేమో మనకి ఇక్కడ వచ్చేసరికి సో పబ్లిక్ IP అడ్రస్ ఉన్నది. am I right? సో వీ హ్యావ్ ఏ పబ్లిక్ IP అడ్రస్. ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత ఎస్ కనెక్ట్ అవ్వమంటావా. సో కనెక్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ మ్యాప్డ్ టు ప్రైవేట్ IP అడ్రస్. దిస్ ఈజ్ అవర్ ప్రైవేట్ IP అడ్రస్. సో వీఆర్ నాట్ గెటింగ్ పబ్లిక్ IP అడ్రస్. వీ కెన్ అబ్జర్వ్ దట్ వన్. సో వీఆర్ నాట్ గెటింగ్ పబ్లిక్ IP అడ్రస్. am I right? So by using this command we can find out IP address. ఏ IP address ఉన్నది ఇక్కడ. ప్రైవేట్ IP అడ్రస్ ఉంది. Is it clear this point? Am I right? And so ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సో you see your public IP address ఓకేనా for communication between instances and for your internet connect communication. సో మన దగ్గర ఇంటర్నెట్ లేకపోతే సో we can't communicate. Am I right? సో అదే విధంగా every instances that get public IP and also get external DNS. ఇక్కడ పబ్లిక్ IP అడ్రస్ వచ్చింది, external DNS కూడా వస్తుంది అన్నమాట. ఓకేనా. అయితే ఇదేంటి ఇక్కడ. సో స్టార్టింగ్ ఆఫ్
స్టార్టింగ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అనమాట, స్టార్ట్ చేసినప్పుడు. రైట్. అయితే వన్స్ ఇఫ్ యూ స్టాప్, నేను స్టాప్ చేస్తానండి ఇక్కడ. సో స్టాప్ ద ఇన్స్టెన్సెస్, ఇన్స్టెన్స్ స్టాప్ చేసిన తర్వాత ఐఎమ్ స్టాపింగ్ ఇన్స్టెన్సెస్. రైట్. ఇప్పుడు వచ్చేసరికి ఐఎమ్ చెకింగ్. సో వాట్ ఈస్ మై పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్? let us see. So copy and paste here. So here what I'm doing here, I am going to stop my instances. How you can stop your instances? Select your instances, then action, so then stop, then stop. Once stop అయిన తర్వాత గమనించండి మీరు ఇక్కడ, there is no public DNS, there is no IPv4. రైట్, రెండు లేవు. ఇప్పుడు మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ, ఇప్పుడు కనెక్ట్ అవ్వాలంటే నాట్ పాసిబుల్. అదే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ అదే నేను మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. యాక్షన్స్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ యువర్ ఇన్స్టెన్సెస్. ఎస్, see, once it is coming running state, so now you can check it. This is your public IP address. So this is your public IP address. Am I right? This is the public IP address, and this is your public DNS. This is the public DNS. This is your public DNS. But private IP address will not be changed. Currently check చేసుకోండి మీరు ఇక్కడ. Private IP address will not be changed. Am I right? అంటే ప్రతిసారి పబ్లిక్ ఐపీ అడ్రస్ చేంజ్ అయితే మనకు కనెక్ట్ అవ్వాలి అంటే ప్రాబ్లం వస్తుంది అనమాట. రైట్, కనెక్ట్ అవ్వాలి అంటే ప్రాబ్లం వస్తుంది. అందుకోసం నేను చెప్పాను అనమాట. ఏమని చెప్పింది ఇక్కడ, ఒక్కసారి స్టాప్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్ వాట్ విల్ హ్యాపెన్ చూడండి ఇక్కడ. సో ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్, ఓకేనా. సో ఏమవుతుంది ఇక్కడ, సో వీ కెన్ అబ్జర్వ్ దట్ వన్. ఏమని చెప్పచ్చు మీరు ఇక్కడ, సో యూ కెనాట్ reuse చూడండి ఇక్కడ, యూ కెనాట్ సో రీయూజ్ యువర్ పబ్లిక్ ఐపీ, ఓకేనా. సో వన్స్ చూడండి ఇక్కడ, సో వన్స్ ఇట్స్ డీఅసోసియేటెడ్, మనం చేసి ఇక్కడ, సో డీఅసోసియేటెడ్ ఫ్రమ్ ద ఇన్స్టెన్సెస్. రైట్, ఇన్స్టెన్స్ నుంచి మనకు డీఅసోసియేట్ చేసిన తర్వాత అగైన్ వీ కెనాట్ రీయూజ్ బికాస్ ఆఫ్ వీఆర్ గెటింగ్ న్యూ పబ్లిక్ ఐపీ అడ్రస్, వీఆర్ నాట్ గెటింగ్ సేమ్ ఐపీ అడ్రస్. రైట్, మనకు కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది, పాత ఐపీ అడ్రస్ రాలేదన్నమాట. అదే విధంగా చూడండి ఇక్కడ, సో పబ్లిక్ ఐపీ అడ్రస్ గెట్ బ్యాక్. ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏమవుతున్నది, ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏమవుతుందంటే ఇక్కడ ఇట్ గెట్ బ్యాక్. సో ఇక్కడ, సో ద పబ్లిక్ ఐపీ అడ్రస్ ఓకేనా గెట్స్ బ్యాక్ టు ద ఓకేనా, సో అడ్రస్ పూల్. సో అడ్రస్ పూల్ లేక అది వెళ్ళిపోతుంది, అడ్రస్ పూల్ లేకి అది వెళ్ళిపోతుంది ఇక్కడ. అండ్ ఎప్పుడు వెళ్ళిపోతుంది అది, సో వెన్ యూ స్టాప్ ఇన్స్టెన్సెస్, సో ద ఐపీ అడ్రస్ గెట్ బ్యాక్ ఇన్ టు ద అడ్రస్ పూల్. am I right? Again, so when you start instances, so you can get new public IP address. మనం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఆ కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది మళ్ళీ అడ్రస్ పూల్ నుంచి. ఓకే, అంటే ప్రతిసారి స్టార్ట్ చేస్తే వీఆర్ గెటింగ్ ఆల్వేస్ న్యూ పబ్లిక్ ఐపీ అడ్రస్. అందుకోసం మనం ఏం చేస్తామంటే, ఏదైనా మనం ఒక వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము, చాలా ఇంపార్టెంట్ వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము ఇన్స్టెన్సెస్ మీద, ప్రతిసారి మనకి న్యూ ఐపీ అడ్రస్ వచ్చింది అనుకోండి, ఎవరు కనెక్ట్ అవ్వలేరు అనమాట. కాబట్టి మనం స్టాండర్డ్గా ఒక ఐపీ అడ్రస్ పెట్టుకోవాలా, దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటారు ఇక్కడ. సో యూ కెన్ సే దట్ ఈస్ కలర్స్, ఓకేనా. సో ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అని అంటారు అనమాట. ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి ఇక్కడ, ఇక్కడ
సో ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఈజ్ పబ్లిక్ ఐపీ. సో మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ, సో ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఈజ్ ఓకేనా, సో పబ్లిక్ ఐపీ. ఓకేనా, ఇది పబ్లిక్ ఐపీ అని అనమాట. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ, సో దట్ యు మే సో దట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఓకేనా, సో యు మే allocated to అంటే allocate to your account. ఓకేనా, ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఆ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ యూ మే అలొకేట్ టు యువర్ అకౌంట్కి అలొకేట్ అయిపోతుంది అనమాట. అంటే AWS అకౌంట్కి అలొకేట్ అయిపోతుంది. ఆ ఐపీ అడ్రస్ ప్రపంచంలో ఎవరు యూజ్ చేసుకోలేరు. ఓకేనా, అప్పుడు నేను ఏం చెప్తాను ఇక్కడ, థర్డ్ పాయింట్ ఏం చెప్తాను ఇక్కడ, ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఈజ్ అలొకేటెడ్ టు యువర్ అకౌంట్. మన అకౌంట్కి వచ్చేసరికి అలొకేట్ అయిపోతుంది. అన్లెస్ ఓకేనా, రిలీజ్ ఇట్, మనం రిలీజ్ చేసేంత వరకు మన అకౌంట్లో ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్క ఇన్స్టెన్సెస్కి మనకి ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అవసరం లేదండి. ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఎలా క్రియేట్ చేస్తాం మీరు ఇక్కడ, సో ఇక్కడ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీలోకి వచ్చిన తర్వాత ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని తీసుకోండి. ఇక్కడ రైట్, ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ, డూ యూ హ్యావ్ ఎన్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ హియర్? నో. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారండి, ఇక్కడ అలొకేట్ న్యూ అడ్రస్, ఒక కొత్త అడ్రస్ని ఓకేనా అలొకేట్ చేస్తున్నాం ఫ్రమ్ అమెజాన్ పూల్. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి అలొకేట్ చేయమంటావా? ఎస్. ఈ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఓకేనా మన AWS అకౌంట్కి అసోసియేట్ అయింది అనమాట. అంటే ఏ అకౌంట్కి అసోసియేటెడ్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి అంటే, ఈ ఇన్స్టెన్స్కి ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి అంటే, సో మీరు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకొని యాక్సెస్లోకి వెళ్ళిపోయి అసోసియేటెడ్ అడ్రస్ రైట్. దాన్ని ఇక్కడ ఏం చేస్తాం మీరు, ఇక్కడ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ తీసుకోండి. ఇక్కడ సో వాట్ ఈస్ మై రన్నింగ్ ఇన్స్టెన్సెస్? వెబ్ సర్వర్ రైట్. సో వెబ్ సర్వర్ తీసుకొని సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ అసోసియేటెడ్ రైట్. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకుంటే సో we will get elastic IP address. Am I right? See elastic IP address వచ్చిన తర్వాత మీరు కావాలి చెక్ చేసుకోండి. ఇక్కడ సో రైట్, ఇప్పుడు ఏముంది ఇక్కడ DNS IP అడ్రస్ ఏముంది. సో DNS వచ్చేసరికి ఆఫ్టర్ ఎలాస్టిక్ IP అడ్రస్ DNS వచ్చేసరికి ఇది ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి IPv4 IP అడ్రస్ ఏముంది. సో IPv4 వచ్చేసరికి సో మన దగ్గర ఇది ఉంది అనమాట ఇక్కడ. ఓకేనా, సో దిస్ ఇస్ IPv4. ఇది ఎలాస్టిక్ IP అడ్రస్ అండి ఇక్కడ. సో దిస్ ఇస్ ద ఎలాస్టిక్ IP అడ్రస్. ఆమ్ రైట్. సో దిస్ ఇస్ ద ఎలాస్టిక్ IP అడ్రస్. ఇప్పుడు మీరు ఇన్స్టెన్స్ని స్టాప్ చేసినా కూడా అంటే ఎలాస్టిక్ IP అడ్రస్ చేంజ్ అవ్వదు. కాబట్టి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎలాస్టిక్ IP అడ్రస్ చేంజ్ అవ్వదు, యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ DNS కూడా. ఇక్కడ మన దగ్గర ఏదైతే ఉంది పబ్లిక్ DNS, ఈ పబ్లిక్ DNS కూడా సో ఇట్ విల్ నాట్ చేంజ్ అనమాట. ఓకేనా, సో మీరు ఇప్పుడు ఎలా చెక్ చేసుకుంటారు, ఒకసారి మీరు ఇన్స్టెన్సెస్ని స్టాప్ చేయండి. ఇక్కడ సో స్టాప్ ఎస్. సో వన్స్ ఇఫ్ యూ స్టాప్ యువర్ ఇన్స్టెన్సెస్, సో ద పబ్లిక్ DNS, ద IPv4 పబ్లిక్ IP అడ్రస్, ఎలాస్టిక్ IP అడ్రస్, ఏ IP అడ్రస్ కూడా చేంజ్ అవ్వలేదు రైట్. సో అందుకోసం మనకు ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు సో వీ కెన్ యూజ్ ద ఎలాస్టిక్ IP అడ్రస్. ఓకే, సో వీ కెన్ యూజ్ ద ఎలాస్టిక్ IP అడ్రస్. ఓకే, సో దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఏ విధంగా రిలీజ్ చేయాలా సియర్. సో ఇప్పుడు మనకి ఏముందండి ఇక్కడ, సో ఆఫ్టర్ అసైన్ ఎలాస్టిక్ IP అడ్రస్ రైట్, ఎలాస్టిక్ IP అడ్రస్. ఓకేనా, సో ఆఫ్టర్ అసైన్ ఎలాస్టిక్ IP అడ్రస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ. సో ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ సో లిమిట్ ఉన్నాయండి ఇక్కడ. సో లిమిట్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ, సో limited to 5 elastic IP addresses. ఓకేనా, సో ఫర్ రీజన్, ఒక రీజన్కి వచ్చేసరికి మనం 5 ఎలాస్టిక్ IP అడ్రస్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో రైట్, ఆఫ్టర్ అసైనింగ్ ఎలాస్టిక్ IP అడ్రస్
ఓకేనా. సో మనం స్టాప్ చేసినా కూడా ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది. అయితే ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని మనం అలానే మెయింటైన్ చేసినామంటేనా, ఐ మీన్ దట్ మీన్స్ మీరు అలానే క్యారీ చేసినట్లయితేనా, సో మనకు వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే అమౌంట్ చార్జబుల్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. అయితే ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని ఏ విధంగా రిలీజ్ చేయాలనేది నీకు చూపిస్తాను. ఎలా రిలీజ్ చేస్తారంటే మళ్ళీ మీరు ఇక్కడ సో ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకుంటే, ఓకేనా, ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఉంది కదండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాక్సెస్లోకి వెళ్ళి ఫస్ట్ డీఅసోసియేటెడ్ అడ్రస్ అనమాట, అంటే ఇన్స్టెన్స్ నుంచి మనం ఐపీ అడ్రస్ని తీసేయాలి. ఇప్పుడు ఇన్స్టెన్స్కి ఏ ఐపీ అడ్రస్ ఉందండి ఇక్కడ. సో వాట్ ఈస్ యువర్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ 3.230.168.218 కదా. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ డీఅసోసియేట్ చేస్తున్నాను. ఎస్ చేయమంటారా? ఎస్. ఓకేనా. సో చేసిన తర్వాత ఇప్పుడు యూ కెన్ చెక్ ఇట్. ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఉండదు, ఒకసారి రీప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ డూ హ్యావ్ ఎన్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ లేదు. ఆటోమేటిక్గా మనకి ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయిందండి ఇక్కడ. ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది. ఏమో రైట్. సో ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయింది కదండి ఇక్కడ. అయితే బిఫోర్ వీ హ్యావ్ ఏ 3.230.168.128. బిఫోర్ నౌ వీ హ్యావ్ ఏ 54.173.52.191. ముందు ఏమైంది ఇక్కడ. సో వీ కెన్ చెక్ ఇట్. ముందు వచ్చేసరికి ఏరియా అడ్రస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఏరియా అడ్రస్ వచ్చేసింది కదా. అయితే చూడండి ఇక్కడ ఇప్పుడు సో మీరు దీన్ని డీఅసోసియేట్ చేస్తారు ఇన్స్టెన్స్కి. అయితే దీన్ని రిలీజ్ చేయాలండి. ఇక్కడ ఎలా రిలీజ్ చేస్తారు? ఇక్కడ యాక్సెస్లోకి వెళ్ళి రిలీజ్ అడ్రస్. ఇప్పుడు మనకి ఎటువంటి ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అవ్వదు లేదు, ఓకేనా, ఎటువంటి చార్జబుల్ కూడా మనకు అవ్వదు మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో. ఈ విధంగా మీరు పబ్లిక్ ఐపీ అడ్రస్కి ఎలాస్టిక్ ఐపీ అడ్రసెస్కి డిఫరెన్సెస్ చెప్తున్నాను అండ్ ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద పబ్లిక్ అడ్రస్. ఓకేనా. సో అండ్ this is the elastic IP address. Okay. And so next concept like వచ్చేసరికి how you can configure elastic network interface అనేది మీకు చూపిస్తాను. ఓకేనా.